I've taken this lady Srilata as an example and I'm extremely fond of her because the way she handled her situation I'm really impressed with. On Monday, her surgery was scheduled by the same gynecologist who operated on her few months before, and the problem had come back in a big bad way. The scan reports were saying this could be a cancer in her ovaries, while her doctor was saying this is nothing much to be worried about, we'll remove it and we'll also go for IVF immediately after. At this point, Srilata felt that she needed a second opinion or an expert opinion. This is how things should be handled when a person is going to go through a major treatment which affects their life in a big way or even in a small way. Taking a second opinion is an extremely useful way to go forwards. ఇంత పెద్దగా నాకు ఎలా అయింది అని నేను అన్నాను. అంటే తను లేదండి అది మీ బ్యాడ్ లక్ మీకు అయింది అని చెప్పారు. నాకు క్లారిటీ ఇవ్వలేదు. ఆ టైంలో నాకు ఏం చేయాలని అర్థం కాలేదు. నెక్స్ట్ డేనే నాకు ఆపరేషన్ కూడా చెప్పారు, మీరు రండి ఈవినింగ్ టైంలో ఆపరేషన్ చేస్తాము, మేము స్పెషలిస్ట్ని పిలిపిస్తామన్నారు. మళ్ళీ అదే డాక్టర్స్ ఫెయిల్ అయిన ఆపరేషన్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ ఎలా చేయించుకోవాలి అనే టైంలో నైట్ 2కి నేను ఫోన్లో గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు సాయి లక్ష్మి దయాన మ్యామ్ నాకు ఓవరీ స్పెషలిస్ట్ ఇట్లా అని చూసేసరికి ద బెస్ట్ డాక్టర్ అనే వచ్చింది. అందులో చూసి వెంటనే మేడంది నేను గూగుల్లో నెంబర్ తీసుకొని నేను వెంటనే హైదరాబాద్ వచ్చి అపోలో హాస్పిటల్కి వచ్చానండి. So in the middle of the night she left her small village setting, took a bus, reached Hyderabad and she took 2 opinions. From a good fertility center in Hyderabad, she went there at 9 a.m. asking them, I want a baby, but the scans say I have cancer on my ovaries. What do you think? At the fertility center, they said that it's extremely important that she sees an oncologist and gets a treatment done. Fertility is secondary. She staying alive and healthy obviously takes precedence. మేడం నా రిపోర్ట్స్ అన్ని చూసి ఒకటే అన్నారు, 95 ఉండగా ఎలా చేశారు అమ్మ, నీకు ఇది కొంచెం సీరియస్, మీరు ఖచ్చితంగా మీరు ఆపరేషన్ చేసుకోవాలి అన్నారు. మ్యామ్ సక్సెస్ఫుల్ గా నాకు ఆపరేషన్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అసలు మేడంకి నేను జన్మలో రుణపడి ఉంటాను, ఎందుకంటే నా లైఫ్ ని సేవ్ చేశారు మ్యామ్. అంత పెద్ద నీటి బుడగల చిష్లు గడ్డలు అలాంటిది మ్యామ్ నాకు చాలా సేఫ్ గా చాలా నీట్ గా ఆపరేషన్ చేసి ఆ కొవ్వు అవన్నీ తీసేసి ఈ రోజు నాకు ఒక కొత్త లైఫ్ ఇచ్చారు. నా గర్భాశయం కూడా ఉంచారు. అన్ని విధాలుగా చాలా హెల్ప్ చేశారు. Then I told her, look Amma, this is a very important surgery in your life and parents ki cheppడం important. Also నాకు ఇంకొక ఎక్స్పర్ట్ సీనియర్ స్కాన్ డాక్టర్ తో రిపీట్ స్కాన్ చేపిస్తాను, దాన్ని బట్టి ఫర్టిలిటీ ప్రిజర్వ్ చేయాలా మొత్తం తీసేయాలా తెలుస్తుంది అంటే she said fine. నేను ఎల్లుండి వస్తాను. ఆ డాక్టర్ తో అపాయింట్మెంట్ తీసుకున్నాము అప్పటికే. సో ఫైన్, ఆ డాక్టర్ తో స్కాన్ చేపించుకుని నేను మీ దగ్గరకు ఆ స్కాన్ రిపోర్ట్ తో వస్తాను. మీరు ఈ అపోలో హాస్పిటల్లో ఈ ఆపరేషన్ కి ఎంత అంటున్నారో అంత డబ్బు నా దగ్గర లేదు. రేపు ఆపరేషన్ ప్లాన్ కాబట్టి కొంచెం మనీ నేను ఆల్రెడీ ఉంచుకున్నాను. మిగతాది ఏదన్నా అమ్మేసో అప్పు చేసో నేను మీకు కడతాను. బట్ ఆపరేషన్ రోజే కట్టలేకపోవచ్చు, విత్ ఇన్ ఫ్యూ డేస్ కడతాను. మీరు మటుకు నా అపాయింట్మెంట్ అవతలెల్లుండికి ఆపరేషన్ కి ఫిక్స్ చేయండి థర్స్డేకి అని. అండ్ ద వే షీ డెల్ట్ విత్ ఇట్, ద వే షీ నెగోషియేటెడ్ థింగ్స్ విత్ మీ, హర్ కాన్ఫిడెన్స్ దట్ నేను ఇంటికి వెళ్ళి వాళ్ళు నొప్పించి డబ్బులు తీసుకొని వస్తాను అనడం నాకు ఐ వాస్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్. ఐ ఫెల్ట్ లైక్ ఇంత ఒంట్లో బాగోకుండా చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన ఇంత యంగ్ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్ గా ఇంత బ్రేవ్ గా ఎలా ఉంది, నిజంగా తను థర్స్డేకి వచ్చేస్తుందా, రాగలదా, రాకపోతే ఎలా, ఇలాంటి భయాలు నాకు ఉండినాయి. బట్ ఐ హ్యావ్ టు సే ఐ వాస్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ ఐ సెడ్ ఓకే, నీకోసం నేను తక్కువ డబ్బులతో ఈ ఆపరేషన్ ఫినిష్ చేస్తాను. ఐల్ మేక్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ, బట్ యూ ప్లీజ్ కమ్ బ్యాక్. అండ్ షీ డిడ్. షీ వెంట్ టు ది స్కాన్ డాక్టర్. షీ గాట్ ది మనీ షీ సేవ్డ్ ఫర్ హర్ సర్జరీ. షీ బ్రాట్ her husband, she brought her mother with her and she was all ready for surgery on the set day. And this kind of futuristic view, future paina oka positive attitude nen batakali, veelaithe fertility preserve chesukovali, fertility preserve chesukopaina nen batukunte enno sadhinchagalanu, na husband ni nen convince chesukogalanu, ma parents ni noppichagalanu, double elavola nen techukogalanu. This confidence is unusual but is very warranted. Ento mandi city lo untu kuda second
ఒపీనియన్ తీసుకోరు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పిన దానికి కొంచెం అగెన్స్ట్ గా వెళ్ళటానికి కూడా భయపడతారు. దిస్ గర్ల్ హ్యాస్ అ లాట్ టు టీచ్ ఆల్ ఆఫ్ us and I'm thoroughly impressed with her. ఎప్పుడైనా సరే ఒక మంచి స్పెషలిస్ట్ ను సంప్రదించండి. చిన్న చిన్న ఎక్కడెక్కడో తెలిసి తెలియని గైనకాలజిస్టులను కలిసి మీ ప్రాణం మీదకి తీసుకొచ్చుకోకండి. నేను ఒక డేంజర్ జోన్ లో పడిపోయినా అండి. 95C 125 ఉన్నప్పుడు వాళ్ళు చేసేది కాదు. నాకు ఒక స్పెషలిస్ట్ కి వెళ్ళి మీరు చేయించుకొని చెప్తే నేను ఉండేది. కానీ మళ్ళీ తర్వాత నాకు 400 వచ్చింది. ఇంకా నాకు భయం వేసేసరికి మేడం నాకు ఆపరేషన్ చేసి నన్ను సేవ్ చేశారు. ఇంకో 1-2 years తర్వాత కూడా నాకు ప్రెగ్నెన్సీకి ప్లాన్ కూడా ఇస్తా అన్నారు. మీరు ధైర్యంగా ఉండండి. ఏదో ఒక బాధ వచ్చిందని మనం మానసికంగా కుంగిపోవద్దు. మ్యామ్ నాకు ఆపరేషన్ తో కాకుండా ఇంకా నాకు మానసిక ధైర్యాన్ని ఇచ్చారు. యు ఆర్ ఏ వెరీ ఇంటెలిజెంట్స్, చాలా బాగున్నావురా, నువ్వు చాలా ధైర్యవంతురాలు అని నాకు సపోర్ట్ ఇవ్వడంతో నేను మానసికంగా కూడా చాలా బలంగా అయిపోయాను.